This program has been made possible by the friends and partners of the Living Way Church. Are you ready for the word? వాక్యం వినే ముందు ఈ యొక్క కన్ఫెషన్ చేద్దాం అందరము. గట్టిగా చెప్పగలరా నా వెనకాల? I will win every battle in my life. మరొకసారి కాన్ఫిడెంట్ గా విశ్వాసంతో చెప్పండి. I will win every battle in my life. Once again, lift your right hand. I will win every battle in my life. In Jesus' name, amen. మీరు వెళ్తున్న ప్రతి సమస్యలో దేవుడు మీకు జయాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్. ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నామంటే స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మాట్లాడదాం. ఆత్మీయ యుద్ధము. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే దయ్యాలతో ఫైట్ చేయడం కాదు. అపవాది ఓడిపోయాడు, బట్ దెర్ ఇస్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇండియా T20 ఏషియా కప్ విన్నర్ ఇండియా. కానీ వేరే వాళ్ళు ఏం ట్రై చేస్తారు? మళ్ళీ మనం గెలవకుండా. దట్ ఈస్ రెసిస్టెన్స్. సేటన్, వీఆర్ నాట్ సపోజ్ టు ఫైట్ ద డెవిల్. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి వాంతో ఫైటింగే లేదు. కొందరు ఒకసారి ఎన్నో రోజులు ఫేస్బుక్లోనే ఎక్కడో నేను ఒక ఆర్మ్ రెస్లింగ్ చూశాను. ఆర్మ్ రెస్లింగ్, ఇటు ఏసై కూర్చున్నాడు, అక్కడ సాతాను కూర్చున్నాడు. అసలు ఆ ఫైట్కి సేటన్ ఈజ్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ టు ఫైట్ విత్ జీసస్. ఆ కంపారిజనే చేయొద్దు అసలు. ఆమేన్. సో యూ మస్ట్ అండర్స్టాండ్, వీఆర్ నాట్ ఫైటింగ్ డెవిల్. కొన్నిసార్లు రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది, అప్పుడు ఎలాగుండాలా, ఇవి నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చర్చ్? ఎవ్రీబడి విల్ హ్యావ్ బ్యాటిల్స్ ఇన్ లైఫ్. మనం ఏమనుకుంటామంటే ఈ సమస్య నుంచి బయటికి రావాలా, ఈ సమస్య నుంచి బయటికి రావాలా, ఈ రెంట్ కట్టేస్తే అయిపోతుంది. కానీ ఏం తెలుసుకోవాలంటే ఈ మంత్ రెంట్ కట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ రెంట్ మళ్ళీ వస్తుంది. మా కూతురు పెళ్ళి అయిపోయినాక కూతురు పెళ్ళి అయిన తర్వాత ఇంకో కూతురు పెళ్ళి చేయాల్సి వస్తుంది. సో క్రిస్టియన్స్ షుడ్ నాట్ బి ఫోకస్డ్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు కొందరు అన్యులు వచ్చి దేవుడు నన్ను నుంచి బయటికి రావాలి, నన్ను స్వస్థతను తీసుకురావాలా, దేవుడు స్వస్థపరిస్తే యేసని నమ్ముకుంటానంటారు. దీని తర్వాత ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. కోడలు కావాలా, ప్రేయర్ చేయండి. కోడలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయాల్సి వస్తుంది. కోడల కోసం కాకపోయినా మళ్ళీ దేని గురించి అయినా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, క్రిస్టియన్స్ అంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కాదు. క్రిస్టియానిటీ అంటే ఒక లెవెల్లో ఉండాలి మనము, వేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్స్ టు అస్. కమ్ ఆన్ సంబడీ షౌట్ ఆమేన్. ఆ రెల్మ్లోకి వెళ్ళాలి మనము ఆత్మీయంగా. ఈ కథ భాగం చదువుతామా అండి. మార్క్స్ సువార్త 4వ అధ్యాయము, మార్క్ చాప్టర్ 4 వర్స్ 35 to 41. నెక్స్ట్ అలాగే రీడ్ చేసుకుంటూ మార్క్ చాప్టర్ 5 వర్స్ 1 and 2. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం నుంచి 35 నుంచి 41 చదివి మళ్ళీ 5వ అధ్యాయంలో మొదటి 2 వర్షాలు చదువుకుందాం. రీడ్ సిస్టర్, క్విక్. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరి కొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. 4వ అధ్యాయము 35వ వర్షంలో యేసయ్య ఏమన్నారంటే, లెట్స్ గో టు ది అదర్ సైడ్. సంబడీ షౌట్ అదర్ సైడ్. అద్దరికి వెళ్దాం. లెట్స్ గో టు ది అదర్ సైడ్.
యేసయ్య లెట్స్ గో టు ది అదర్ సైడ్ అన్నారంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆమేన్. మీ జీవితంలో కెన్ యూ ఇంక్రీజ్ మై వాల్యూమ్ మరి, మీ జీవితంలో జాగ్రత్తగా గమనించండి, ఎటువంటి తుఫాన్ ఉన్నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అద్దరికి తీసుకెళ్ళగలడు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, నో మ్యాటర్ వాట్ స్టార్మ్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ క్రాస్ ఓవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కానీ జాగ్రత్తగా గమనించేది ఏంటంటే యేసయ్య ఈ తుఫానును గద్దించలేదు. ఈ తుఫాను గద్దించాడు కానీ అన్ని తుఫాన్లు గద్దించలేదు. ఇంకో దగ్గర తుఫాన్ వచ్చినప్పుడు పేతురు యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుస్తారు. ఐడియా ఉందా? యేసయ్య పేతురు నీళ్ళలో మునుగుతూ ఉండగా కూడా పేతురు చేయి లాగి యేసయ్య పేతురు ఇంకా తుఫాన్ ఉండగా అలలు ఉండగా దే వెంట్ ఇన్ టు ద బోట్ అండ్ దెన్ ద విండ్ సీస్డ్. తుఫాను అలలు అప్పుడు ఆగిపోయాయి. అంటే యేసయ్య అక్కడ గద్దించాడా? లేదు, బికాజ్ ఇట్ వాజ్ న్యాచురల్. ఇక్కడ యేసయ్య ఎందుకు గద్దించాడు? బికాజ్ దిస్ వాజ్ స్పిరిచువల్. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మనుషులను గద్దించలేదు కానీ దురాత్మలను గద్దించాడు. సో దే వాజ్ ఎ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ బిహైండ్ దిస్ స్టార్మ్. ఆమేన్. ఎప్పుడు అవుతుంది మన లైఫ్లో వార్ఫేర్? ఎప్పుడు అవుతుంది పాస్టర్? జాగ్రత్తగా గమనించాలా. వెన్ దే స్టార్టెడ్ ద జర్నీ ద వెదర్ వాజ్ గుడ్. ఎస్, అవునా, మంచిగా ఉండే వెదర్. లెట్స్ గో టు ది అదర్ సైడ్. యేసయ్యకు పిల్లో ఉంది అంటే కొంచెము డబ్బు ఉంటే కష్టాలలో కూడా లగ్జరీ ఉంటుంది. గుడ్. నెల్లూరు సిట్టింగ్ సైడ్ బై సైడ్. దీపక్, రెడ్యూస్ యువర్ వాల్యూమ్. ఓకే, గుడ్. నో వరీస్. అట్లీస్ట్ షౌట్ చేయమని. నో అంటే ఒక్కళ్ళు ఆమెనంటే వేరే వాళ్ళు ఆమెను అనకపోతే అద్భుతంగా అంటే షాకింగ్ ఉంటుంది. అందరు ఆమెనంటే దెన్ ఫోకస్ విల్ బి ఆన్ ఎవ్రీబడి. నౌ యూ సే ఆమెన్ దీపక్. ఓకే, ఆమెన్ ఈజ్ అ గుడ్ వర్డ్. ఐ బిలీవ్ ఐ రిసీవ్ అంటున్నాడు ఆయన. ఒక కథ భాగం చెప్తాను నేను. వై యామ్ ఐ షేరింగ్? ఐ విల్ షేర్ దిస్. ఒకసారి 1906, 1907 ఆ టైంలో, 1918లో హోలాండ్లో అంటే చాలా క్రిస్టియన్స్, జ్యూస్ మీద చాలా పర్సిక్యూషన్ ఉండే. పర్సిక్యూషన్ ఉన్నప్పుడు అందరు యూదులు అక్కడిక్కడి నుంచి వెళ్ళిపోయి హోలాండ్లో ఒక సినగాగ్లో వీళ్ళు దాచుకొని ఉన్నారు. అక్కడ ఆ రబీ వీళ్ళకి వాక్యం బోధిస్తుండగా ఒక యవనస్తుడు 14-15 year old చైల్డ్, అప్పుడే 1920s-25లో అక్కడ కూర్చొని ఉండగా ఆ రబ్బీ అంటాడు, 100 yearsకి ఒకసారి ఒక పండుగ వస్తుంది, పలానా రోజు ఒక ఫెస్టివల్ వస్తుంది, యూదుల పండుగ. అంటే నెక్స్ట్ 2020-2000లో వస్తుంది. వాళ్ళు 1916 1928లో ఉన్నారు. 2000లో ఈ పండుగ వస్తుంది. ఆ రబ్బీ ఏమంటాడంటే యవనస్తులతో, మీరు బ్రతుకునుగాక, మీరు ఆ రోజు ఆ పండుగను మీరు జరుపుకొనుగాక అంటాడు. ఎవ్వరు ఆమెన్ అన్నారు. దీపక్ లాగా ఒక అబ్బాయి ఆమెన్ అంటాడు. అందరూ నవ్వుతారు. ఆమెన్ అంట అంటే అన్ని రోజులు బ్రతుకుతాడంటే ఈయన ఆమెన్ అంటున్నాడు. ఆయన ఆమెన్ అని నమ్మాడు కాబట్టి ఆయన ఆ గ్రూప్లో ఒక్క యూదుడే 2000లో ఆ పండుగను చేసుకొని ఆయన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యువర్ ఆమెన్ క్యారీస్ పవర్ అంటున్నాను. ఇక్కడ ఏమందంటే పెద్ద తుఫాను మన లైఫ్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏంటి సడన్గా నా లైఫ్ ఇలాగ అయిపోయింది, ఎందుకు పరిస్థితులు ఇలాగైపోయాయి, వై ఇస్ దిస్ వార్ఫేర్ నౌ, సడన్గా నా లైఫ్లో బ్యాడ్ వెదర్ ఏంటి, అంత బాగానే ఉండే, ఇయర్ ఆఫ్ ఫ్లరిషింగ్ ఉండే, వరదిల్లే సంవత్సరం, వై ఇస్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్, డస్ ఇట్ హ్యాపెన్ విత్ యూ, సడన్గా ఎందుకు ఇలాగ అవుతుంది? ఇట్స్ అ వార్ఫేర్. ఇట్స్ అ వార్ఫేర్. వార్ఫేర్ ఈజ్ రియల్. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ నౌ? ఇప్పుడెందుకు కావాలా, ముందెందుకు కాలేదు, ఇప్పుడెందుకు కావాలా, ఈ పరిస్థితులు ఇప్పుడెందుకు రావాలా, ఇంకెన్ని రోజులు, ఇంకా ఎంత ఫ్రస్ట్రేషన్, ఇంకెన్ని, ఈ సైకిల్ ఎప్పుడు ముగించబడుతుంది, ఈ ట్రెండ్ ఎప్పుడు ఆగిపోతుంది, హౌ లాంగ్ యూ ఫీల్ ఇట్. డస్ ఇట్ హ్యాపెన్? డస్ ఇట్ హ్యాపెన్ విత్ మీ ఆర్ డస్ ఇట్ హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ యూ? అవుతుంది, అందరికీ అవుతుంది. ఎందుకు ఇంకెన్ని రోజులు ఇలాగా? వై డు వీ హ్యావ్ 3 things? 3 విషయాలు అవుతాయి మన లైఫ్లో. వార్ఫేర్ ఎప్పుడు వస్తుందో ఈ 3 కారణాల ద్వారానే వార్ఫేర్ వస్తుంది. ఓకే, నంబర్ 1, రైట్ దిస్ డౌన్.
whenever there is transition into a new level, warfare will happen. అంటే దేవుడు మిమ్మల్ని ఆత్మీయముగా పై స్థాయికి తీసుకెళ్తున్నాడంటే వార్ఫేర్ ఉంటుంది. మీకు అడ్డంకాలు వస్తాయి, అపవాది ఆపనికే ట్రై చేస్తాడు, మీ దోణిని ఆపనికే ట్రై చేస్తాడు, తుఫానులు పంపించి నీ బోటు తిప్పుకొని తిరిగి వాపసు వెళ్ళిపో, నువ్వు ముందుకెళ్ళనికే వీలు లేదు అని ద డెవిల్ విల్ సెండ్ బ్యాడ్ వెదర్ ఇన్ టు యువర్ లైఫ్. వింటున్నారా? పైకి వెళ్ళాలా, ఇట్లా లైఫ్లో పైకి వెళ్ళాలన్నప్పుడే అపవాది లెట్స్ స్టాప్. ఆత్మీయంగా మీరు ఎదుగుతుండగా, మాకు పాస్టర్ గారు నాకు స్పిరిచువల్ వార్ఫేర్ లేరు అంటే మీకు పైకి వెళ్ళాలనే లేదు. వెన్ యు ఆర్ గోయింగ్ హయ్యర్ ఇన్ లైఫ్, ఇన్ యువర్ దేవుడు ఒక లెవెల్ నుంచి ఆత్మీయంగా ఇంకో లెవెల్ తీసుకెళ్తున్నానంటే దట్ ఈస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద డెవిల్. దట్ ఈస్ వార్ఫేర్. నెంబర్ 2, ఎనీ టైమ్ గాడ్ ఈస్ గివింగ్ యూ టెరిటోరియల్ ఇన్ఫ్లుయెన్స్. ఒక ఏరియాలో భూమి మీద దేవుడు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నాడు అనుకోండి, బిజినెసే కావచ్చు, చదువే కావచ్చు, జాబే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది తెలుసా? వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఆఫీస్లో మీ పేరు బాగా ఫేమస్, అక్కడే వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది. వార్ఫేర్ టెరిటోరియల్. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? లెట్స్ గో టు ది అదర్ సైడ్. అందరు చెప్పండి, అదర్ సైడ్ చెప్పండి. అదర్ సైడ్ ఏముంది తెలుసా? గ్యాడరీన్స్ అనే ఏరియా ఉంది. గ్యాడరీన్ అనే ఏరియా జూవిష్ ఏరియా కాదు, నాన్ జూవిష్ ఏరియా. ఎందుకంటే అక్కడ పందులను వాళ్ళు పెంచుతున్నారు. యూదులు పందులను పెంచరు. సో జీసస్ వాజ్ గోయింగ్ ఇన్ టు అ న్యూ ఏరియా. అయితే ఈ దురాత్మలు యేసయ్య మన ఏరియాకి వస్తున్నాడు, ఈయన ఇక్కడికి వస్తే ఈ ఏరియా, ఈ టెరిటరీ యేసయ్యకి వెళ్ళిపోతుంది, సో వాళ్ళని ఆపాలంటే తుఫాను పంపిద్దాము అని అపవాది తుఫాను పంపించాడు. ఆర్ యు లిస్నింగ్ టు మీ? మీ లైఫ్లో దేవుడు, మీ బిజినెస్లో, హైదరాబాద్లో ఈయన పేరు పెద్దగా చేద్దాం అన్నప్పుడు సాతాను లేదు. ఈ పాస్టర్ గారిని దేవుడు లేవనెత్తాలనుకున్నప్పుడే పుట్ హిమ్ డౌన్. హల్లెలూయా. అర్థమవుతుందా? టెరిటోరియల్గా దేవుడు మీకు టెరిటోరియల్ ఆఫీస్లో లేకపోతే మీరున్న ప్లేస్లో ఫేమస్గా దేవుడు మీకు అధికారం ఇచ్చి పైకి తీసుకెళ్తున్నాడంటే దే విల్ బి వార్ఫేర్ ఇన్ యువర్ లైఫ్. దే విల్ బి రెసిస్టెన్స్. అపవాది ఆపుతా ఉంటాడు, వెళ్ళొద్దు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. హీ విల్ డిస్కరేజ్ యూ, డిసప్పాయింట్ యూ. హీ విల్ టెల్ యూ టర్న్ ద బోట్, గో బ్యాక్, నువ్వు ముందుకు వెళ్ళలేవు అంటాడు. బట్ యూ హ్యావ్ టు స్టే పుట్. దేవుడు టెరిటోరియల్గా హీఈస్ గివింగ్ యూ ఇన్ఫ్లుయెన్స్. కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీకు ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సడన్గా టైర్ పంచర్ అయిపోతుంది. మీ ఫ్రెండ్ని చర్చ్కి ఇన్వైట్ చేస్తారు, మీ కారే ఎక్కడో ఆగిపోతుంది. ఎవరో మీకు 10 కోట్లు ఇస్తానని మీకు అగ్రిమెంట్ ఇచ్చారు, ఒక్కరు ఆమెను అంటలేరు. చూడండి, మంచి సంఘం, డబ్బు అంటే ఆమెను అన్నారు వీళ్ళు. ఆ వ్యక్తికి రాడు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. హెస్ ఇట్ హ్యాపెన్ విత్ యూ? రేపు ఇక డబ్బు ఇక అయిపోతుంది, ప్రాపర్టీ మీ పేరు అనగానే ఆ రోజే ఏదో అవుతుంది. సో వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ, మీకు ఈ భూమి మీద దేవుడు మీ టెరిటరీని ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటే అపవాది రెసిస్టెన్స్ ఇస్తాడు. మనమేమనుకుంటామంటే దేవుని చిత్తము కాదనుకుంటాం. ఐ విల్ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మేము లాలాగూడ ప్రాంతంలో జ్యోతినగర్ అనే ఏరియాలో చర్చ్ ఉండే మాకు. అప్పుడు మేము దట్ వాజ్ ఇన్ ఇయర్ 1998, 99లో. ఓకే, వీ హ్యాడ్ అ చర్చ్. నేను అక్కడ చర్చ్లో వాలంటీర్గా పనిచేసేవాడిని. గిటార్, అప్పుడు ఇలాగ అన్ని సెటప్ లేకుండే. బండి మీద స్పీకర్లు తీసుకొచ్చి 2 వీలర్ మీద పెట్టి అన్నీ తెలుసు. స్పీకర్లు ఎట్లా ఆన్ చేయాలా, కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలా అన్నీ నేర్చుకున్నాం. మినిస్ట్రీ అంటే అన్నీ తెలియాలా. మినిస్ట్రీ అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఓ దేవుడు, మైక్ కాదు. మినిస్ట్రీ అంటే వాష్రూమ్ టు వర్షిప్ అన్నీ నేర్చుకోవాలా. వినిపిస్తలేదు? అన్నీ ఉండాలా. వాష్రూమ్ కడగడం నేర్చుకోవాలా, జాడు కొట్టడం నేర్చుకోవాలా, పాట పాడడం నేర్చుకోవాలా, వాయిద్యాలు వాయించడము, క్లీన్ చేయడము, బిల్స్ ఎక్కడ కట్టాలా, ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఎట్లా మాట్లాడాలా, హౌ టు ఆర్గనైజ్, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. దట్స్ మినిస్ట్రీ. మన చాలామంది మినిస్ట్రీ అంటే దీవారాత్రములు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారేమో పాస్టర్ గారు, ఓ దేవ 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 కాదు. మినిస్ట్రీ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్. వాష్రూమ్ టు, వినిపిస్తలే, కొందరు వాష్రూమ్ ఉట్టి చేయడానికి వెళ్తారు, దే డోంట్ నో టు క్లీన్. యోర్స్ ఓన్లీ.
ఇఫ్ యూ డోంట్ క్లీన్ యువర్స్ వాష్రూమ్, నేను కావాల్సుకొని కొందరికి చర్చ్లో వర్షిప్ టీమ్ వాళ్ళని వాష్రూమ్ ఇస్తాం వాష్ అని, అప్పుడే కొత్త కోపం వస్తుంది. నన్నెందుకు నేనేంటి, నేను కానీ పాట కానీ పాడితే దూతలే సిగ్గుపడతారు, నా వాయిస్ అంత మంచిది. అమ్మ అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడైతే యు ఆర్ సేమ్ వాష్. ఐమ్ టెలింగ్ యూ షుడ్ టీచ్ పీపుల్ దట్. డోంట్ జస్ట్ బ్రింగ్ దెమ్ ఆన్ స్టేజ్, టెస్ట్ దెమ్. బొరా ఆమె అంటలేరు చూడండి, షుడ్ డూ దాట్. సో ఐ రిమెంబర్ వెన్ వీ హ్యాడ్ సర్వీస్, ఎలా ఉండే అంటే ఇంత చాలా దగ్గర డిస్టెన్స్, ఆ గల్లీలో ఉంటుండే. ఫస్ట్ ఫ్లోర్లో మేము సర్వీస్ ఓపెన్ సర్వీస్ చేస్తుండగా కొన్ని రోజులు మంచిగా ఉండే. మేము హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడుతుంటే వాళ్ళు ఆ ముందున్న వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేదంట. పర్సిక్యూషన్ ఇప్పుడే కాదు, పర్సిక్యూషన్ అప్పుడు కూడా ఉండే. మేము పాటలు పాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పీకర్ తెచ్చుకొని డైరెక్ట్ చర్చికి ఆపోజిట్ పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో. మేమేమో హల్లెలూయా స్తుతి మహిమ, వాళ్ళేమో వాన వాన వెళ్ళు. అరే బిగ్ వెరీ ఆనెస్ట్ యూ, మేం పాటలు పాడుతుంటే దేవుడు మన పాటలు అయిపోగానే బంద్ అయిపోతుండే అవి. అంత హేట్రెడ్ వాళ్ళ క్రిస్టియన్స్. సో బాగా ప్రార్థన చేస్తుండే, ప్రభువా వాళ్ళని మార్చండి, ప్రభువా ఓ ప్రభువా వాళ్ళని మార్చండి, మీరు నిజమైన దేవుడు అని తెలియపరచనంటు. పర్సిక్యూషన్ తక్కువైందా ఎక్కువైందా? ఎక్కువైంది. ఒకరోజు పాటలు పాడుతుంటే మేము కింద గేట్కి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని పచ్చ 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 కొడుతున్నారు. ఏం ప్రభు ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు చేసేది దేవుని చిత్తమా, మేము చేసేది నీ చిత్తమా మాకు అర్థం అవ్వట్లేదు. ఒకరోజైతే వాళ్ళు లోపలికి వచ్చి పిల్లల్ని కొట్టేయడం స్టార్ట్ చేశారు. అయితే మేము అడిగాము ఒక పాస్టర్ని, పాస్టర్ గారు దేవుడు ఎందుకు ప్రార్థనకు జవాబిస్తలేదు పాస్టర్ గారు అన్నాడు. అయితే ఏమన్నాడు తెలుసా ఆయన, ఎందుకు అపవాది ఇలా చేస్తున్నాడంటే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం డిస్కరేజ్ చేయనీకే అపవాది ఇలా చేస్తున్నాడు అన్నాడు. సో మీ జీవితంలో నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఇంకెందుకు రాలేదు, ఇంకెందుకు అంత మంచిగా ఉంది, అంత మంచి ప్రయోజనం, వై లాస్ట్ రౌండ్లో ఎందుకు వెళ్ళిపోతుంది, ఐఎమ్ డిస్కరేజ్. డోంట్ గెట్ డిస్కరేజ్, ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఎలాంటి ఉద్యోగం దేవుడు ఇస్తాడంటే అప్పుడు నిలబడి ప్రైజ్ ద లార్డ్, గాడ్ గేవ్ మీ ఎ వండర్ఫుల్ జాబ్. మీకన్నా ముందున్న వాళ్ళు మీ కింద పనిచేయను గాక. సో డోంట్ గివ్ అప్. మనం చెడు అవుతుంటే ఏమనుకుంటాము, ఇది దేవుని చిత్తము కాదేమో అనుకుంటాము. ఇదే దేవుని చిత్తం ఉండొచ్చు. మనమేమనుకుంటాము ఈజీగా వెళ్ళిపోతే దేవుని చిత్తము. ఇప్పుడు యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, నిన్నవే వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అప్పుడు ఈజీగా దొరికింది టికెట్ దొరికి తార్సీస్ వెళ్ళినందుకు దేవుని చిత్తమా అది? నో. మనకి కష్టం రాగానే అయ్యో ఆర్థికంగా నేను బ్లెస్ అవ్వట్లేదు, దశభాగం ఇవ్వగానే బ్లెస్ అవ్వట్లేదు, ఏ దేవుని చిత్తము కాదా, నేను ప్రభు బలలో పాలు పొందుకుంటే అనారోగ్యం వెళ్ళిపోవాలి కానీ ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది, దేవుని చిత్తము కాదా? నో, దేర్ ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. The devil wants to let go, but he will let go, but he is trying his best to discourage you. Don't be discouraged in Jesus' name. Victory is yours in Jesus' name. Amen. Don't give up. ఎప్పుడైతే దేవుడు మీ పలుకుబడిని, మీ పేరుని షైన్ చేయాలనుకుంటున్నాడో అపవాది వచ్చి ఆపేస్తాడు. నో 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 నో. యేసయ్య కొత్త గ్రౌండ్లోకి వెళ్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి లోపల దయ్యాలు ఉన్నాయి, 5,000 కన్నా ఎక్కువ దయ్యాలు ఉన్నాయి. ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు ఆ టెరిటరీని కంట్రోల్ చేస్తున్నాయి. ఆయన ఎదిరించడానికే యేసయ్య వెళ్ళాడు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ టెరిటోరియల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, దయ్యాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తుంటే దయ్యాలు చూసి లెటస్ ఏం చేద్దాం, తుఫాను, లెట్స్ స్టార్ట్ అ స్టార్మ్. జాగ్రత్త గమనించండి, వినండి అమ్మా. మన సంఘము మంచిగా అవుతుంటే అపవాది డ్యామేజ్ చేయాలా, ఈ సంఘం మంచిగా అవుతుంది డ్యామేజ్ చేయాలా. హలో వింటున్నారా? ఒక దైవజనుడు ఉన్నారండి, ఫస్ట్ సర్వీస్లో చెప్పాను. ఇట్స్ నాట్ ఇన్ మై నోట్స్ బట్ ఐఎమ్ షేరింగ్ దిస్, ఐఎమ్ లెడ్ బై ద లార్డ్. బిషప్ డేవిడ్ ఓయిడిపో. నేను వాళ్ళ స్పిరిచువల్ సన్ని కలిశాను. ఆయనకి 20,000 మంది సంఘం ఉంది ఆయనకి. ఈ పాస్టర్ గారు సంఘము స్టార్ట్ చేసినప్పుడు 3.5 మెంబర్స్ ఉండే. ఎంతమంది అండి అంటే 3 రెగ్యులర్ 1 ఇర్రెగ్యులర్. స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభా సంఘం ఎదగాలని చిన్న గుడిసెలో సంఘం ఉండే ఆయనకి. ప్రార్థన చేస్తుంటే
దేవుడు ఏం చెప్పాడంటే 2 విషయాలు చేయాలా డేవిడ్ అన్నాడు. చెప్పు ప్రభు అంటే, మొదటిది మీ సంఘస్థులకు మంచి ఫుడ్ ఇవ్వాలన్నాడు, ఆత్మీయమైన ఫుడ్, మంచి గడ్డి. ఏమనుంది? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ ల్యాక్, హీ లీడ్స్ మీ ఇంటూ. సో బైబిల్ ఏముందంటే, నన్ను పచ్చికగల చోటు నన్ను పరుండ చేయను. సో ఏమన్నాడు దేవుడు? మంచి పచ్చనైన ఫుడ్ పెట్టు నీ కాంగ్రిగేషన్కి అన్నాడు. సరే ప్రభు, నా కాంగ్రిగేషన్కి మంచి ఆహారం ఇస్తాను అంటాడు. రెండోది డేవిడ్ అంటాడు, చెప్పు దేవా అంటే, ఈ నీ సంఘం ఉందా అంటాడు. ఉంది ప్రభు. దానిపైన ఒక దయ్యం కూర్చొని ఉంది అంటాడు. అవునా ప్రభు? ఆ దయ్యం ఏం చేస్తుంది తెలుసా దావీదు అంటే? ఏం చెప్పండి తండ్రి అంటే, నువ్వు ఏదైతే బోధిస్తున్నావో దాన్ని మిస్రిప్రజెంట్ చేసి నీ గురించి బయట తప్పు ప్రచారం అవుతుంది అంటాడు దేవుడు. ఏమంటాడండి? నువ్వు ఏదైతే బోధిస్తున్నావో, ప్రీచ్ చేస్తున్నావో దాన్ని బయటికి మిస్రిప్రజెంట్ చేస్తుంది ఆ ఈవిల్ స్పిరిట్. అందుకే కొందరు పాస్టర్లను, దైవజనురాలను మనం కలవము, చేతులు కలపము, వాళ్ళ మాట వినము, వాళ్ళ ప్రసంగాలు కూడా వినము, కానీ వాళ్ళ గురించి ఎడగా మాట్లాడతారు. ఎస్ ఆర్ నో? ఎస్. దట్స్ స్పిరిచువల్ వార్. దేవుడు వాళ్ళకి హెచ్చిస్తున్నాడు. ఇక్కడ క్రైస్తవులు కూర్చొని వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుని సేవకులే. సతీష్ కుమార్ గారు ఏదేదో చేస్తారు. ఏదో కాదు, సంఘం ఉందా? మంచి సంఘం ఉందా? అంతమంది ఉట్టిగా రారు కదా. చేసుకొని వాళ్ళు సేవ చేసుకొని, హల్లెలూయా. మీరు మీ సేవ చేయండి. రేపు ఎవరు లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. మనం దేవుడు జడ్జిగా పెట్టాడా, లవ్ చేయమని పెట్టాడా? చెప్పండి. మీ ఇంట్లో కొందరు ఇంట్లో సీట్ ఉంది, ఒక సీటు తెచ్చుకొని పెట్టుకున్నారు. లంచ్ సర్వీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళి జడ్జి చేస్తారు. ఈరోజు పాస్టర్ గారు ఇలా బోధించారు, మొన్న పాస్టర్ అమ్మ ఇంత లిప్స్టిక్లు పెట్టుకుని, నీకెందుకమ్మా? మీకెందుకు? ఆమె తలగప్పుకోలేదు, మీకెందుకు? ఆమె నమ్మకాలు ఆమెకి, మీ నమ్మకాలు మీకు. ఐ యు హియర్? సో ఆయన ఆ దురాత్మను బంధించాడు. ఈరోజు ఆయనకు దేవుడు చర్చే కాదు, పెద్ద ల్యాండ్ తీసుకున్నాడు ఆయన. ఆ ల్యాండ్ పేరు కేనాన్ ల్యాండ్ అని పెట్టుకున్నాడు బిషప్ డేవిడ్ ఓయిడిపో. ఏ ల్యాండ్ అండి? కేనాన్ ల్యాండ్. లేగోస్లో ఉందండి. ఇప్పుడు ఆయన సంఘంకి నేను 2010-11లో ఆయన వాక్యం విన్న, షికాగో యుఎస్లో. ఎంతమంది వచ్చారంట తెలుసా? ఆ ఆదివారము 23 నిమిషాలలో 1,57,000 పీపుల్ కాంగ్రిగేషన్కి 23 మినిట్స్లో కమ్యూనియన్ సర్వ్ చేశారు. 3.5 నుంచి 1,57,000 ఎలా వెళ్ళారు? ఇట్స్ ప్రేయర్ అండ్ వార్ఫేర్. వాళ్ళ స్పిరిచువల్, ఆయనకేమో కేనన్ ల్యాండ్, వాళ్ళ స్పిరిచువల్ సన్ కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాడు, దాని పేరు గోషన్ అని పెట్టాడు. ఆయన సంఘం ఎంత పెద్దగా ఉందో తెలుసా? 20,000 మంది ఒక్క సర్వీస్లో కూర్చోగలుగుతారు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్. దేవుడు ఒక సంఘాన్ని, దేవుడు ఒక దైవజనుని, దేవుడు సంఘస్థులను ఒక టెరిటోరియల్ ఇన్ఫ్లుయెన్స్గా చేద్దామన్నప్పుడు దేర్ ఇస్, యు నో వాట్, దేర్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. యేసుక్రీస్తు వారు కొత్త టెరిటరీలోకి అడుగు పెట్టంగానే నో డోంట్ కమ్, స్పిరిచువల్ వార్ఫేర్. నంబర్ 3, ఫస్ట్ ఏంటండి? నెక్స్ట్ లెవెల్కి ట్రాన్సిషన్ అవుతుండగా ఏముంటుంది? వార్ఫేర్ ఉంటుంది. మీ లైఫ్లో వార్ఫేర్ లేరంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, మీకు టెరిటరియల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దేవుడు ఇస్తలేడు. సో అందుకే మీకు స్పిరిచువల్ వార్ఫేర్ అవుతుందంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. మూడవది, ఎందుకు అవుతుంది పాస్టర్? స్పిరిచువల్ వార్ఫేర్. రైట్ దిస్ డౌన్. ఎనీ టైమ్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోల్స్ ఇన్వాల్వ్డ్, యూ విల్ ఎన్కౌంటర్ వార్ఫేర్. అంటే సువార్త ప్రకటించే విషయంలో మీరు ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నారంటే వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది. దిల్ బి వార్ఫేర్. అందుకే కొందరు ఒక్క వారం తీసుకొచ్చి మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీరు సంఘానికి తీసుకురావడమే మీ బాధ్యత కాదు, వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడే వరకు మీ బాధ్యత. ఈ మైండ్ సెట్ ఎవరికి ఉంటుంది తెలుసా? స్పిరిచువల్ క్రిస్టియన్స్కి ఉంటుంది. బేబీ క్రిస్టియన్స్ ఎట్లుంటుంది తెలుసా? నేను ఆస్వాదింపబడాలా, నా కూతురు పెళ్లి కావాలా, నా కొడుకు పెళ్లి కావాలా, మా పిల్లలకి పిల్లలు ఉండాలా, వాళ్ళ బిజినెస్ కావాలా. ఇది ఇంత న్యాచురల్
క్రిస్టియన్స్. మెచ్యూర్ క్రిస్టియన్స్ వేరేగా ఆలోచిస్తారు. నా జీవితం ద్వారా అనేకులు రక్షింపబడను గాక. ఇది సోల్స్ రక్షణ పొందాలా, దేవుని రాజ్యం విస్తరింపబడాలా, అనేకులు రక్షింపబడాలా, రక్షణ అనేకులు రక్షింపబడడానికే భారంగా ప్రార్థన చేస్తారు. అది స్పిరిచువాలిటీ. అది స్పిరిచువాలిటీ. మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు? ఎప్పుడు మేమే 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 మాదే మేమే మాకే మాకే. ఇంకెన్ని రోజులు మీకే? ప్రే. మీ భర్త రక్షింపబడలే, మీ భార్య రక్షింపబడలే, వాళ్ళు రక్షింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నారా? ఆయన రాకపోతేనే మంచిది పాస్టర్ అని కొందరు ఉన్నారు. ఐమ్ టెలింగ్ యూ, సాల్వేషన్ ఆఫ్ సోల్స్ షుడ్ బి నంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒక మనిషిలో దయ్యాలున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన రక్షింపబడనికే, ఆయనకు సువార్త ప్రకటించనికే యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అందుకే స్పిరిచువల్ వార్ఫేర్. Are you listening to me, child of God? Come on. To a Christian, there is nothing as challenge. క్రైస్తవునికి ఛాలెంజ్ అనేది ఎడారిలో ఉన్నాను, లోయలో ఉన్నాను, ఇలాంటివి ఉండకూడదు. యు ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. అంటే మీ జీవితంలో ఏదైనా పట్టించుకోవద్దు. కమాన్, గట్టిగా. అంటే యు ఆర్ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ ద చర్చ్. మా అమ్మ చనిపోయారు, ఆ రోజు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి, బరియల్ అయిపోయింది, ఫ్యూనరల్ అయింది. ఐ కేమ్ టు చర్చ్ అండ్ లెడ్ వర్షిప్. వై? బికాస్ ఛాలెంజెస్, ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే నా ఛాలెంజెస్ నన్ను కంట్రోల్ చేయలేదు. ఐ కెన్ నెవర్ లెట్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇట్ కెనాట్ స్టాప్ మీ ఫ్రమ్ కమింగ్ టు చర్చ్. బట్ స్పిరిచువల్ వార్ఫేర్ మాత్రము యూ హ్యావ్ టు ప్రే. ఇవి 3 అయినప్పుడే వస్తాయి. ఏది? నంబర్ 1 ఏంటండి? మీరు వేరే లెవెల్కి వెళ్తున్నప్పుడు వస్తుంది. దయ్యాల గురించి భయపడొద్దు. కొందరే ఆమెన్ అంటున్నారు. పాస్టర్ పక్కనే కూర్చుంది, ఏం చెప్పాలా పాస్టర్? ఆమె గురించి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడట్లేదు. ప్లీజ్, వాళ్ళ గురించి కాదే కాదు. ఆల్ రైట్. నంబర్ 2 చదవండి. ఎనీ టైమ్ గాడ్ ఈస్ గివింగ్ యూ టెరిటోరియల్. అదే వేరే సంఘంలో గట్టి గట్టిగా కేకలు వేసి హల్లెలూయా హల్లెలూయా అంటారు. మనల్ని ఇక్కడ మంచిగా పడుకున్నారు. 3వది, థర్డ్ వన్, రీడ్ 1 2 3. బా, ఎంత మంచిగా అవుతున్నారు. 1 2 3 రీడ్. ఎనీ టైమ్ దేర్ ఈస్ యూ విల్ ఎన్కౌంటర్. సో క్రిస్టియన్కి ఛాలెంజెస్ లేదు. వీఆర్ అబవ్ ఛాలెంజెస్. ఏ రోజైతే యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించుకున్నావో ఆ రోజు నుంచి క్రీస్తు ఒక సుప్రీమసీ, క్రీస్తు ఒక అధికారము మీ జీవితంలో ఉన్నది. మీ జీవితంలో ఉన్నది కాబట్టి వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ జీసస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఈ సమస్యలు, ఎడారులు, లోయలు మనకి ఇంకా లేవు. వీఆర్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? అందుకే పౌలు ఏమన్నాడు? ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 12. This is what Paul said. I know how to be abased. I know how to abound. Everywhere and in all things I have learned both to be full and to be hungry, both to abound and to suffer need. Fast. లేదు. ఓకే. పాల్ ఏమంటున్నాడు తెలుసా? ప్రతి పరిస్థితిలో ఐ నో హౌ టు అడ్జస్ట్. నా సమస్యలు నన్ను కంట్రోల్ చేయలేదు. అదే అంటున్నాడు పౌలు. లేమిలో కానీ సమృద్ధిలో కానీ నాకు ఎలా ఉండాలో తెలుసు. సో క్రిస్టియన్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై దేర్ సర్కమ్స్టాన్సెస్. సంబడీ షౌట్ ఆమేన్. ఓకే, నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఆర్ యు రెడీ చర్చ్? ఈ అబ్బాయిలో ఉన్న దురాత్మ ద్వారా జాగ్రత్తగా గమనించండి. ద హోల్ టెరిటరీ వాజ్ కంట్రోల్డ్. అందుకే యేసయ్య వచ్చి ఆ వ్యక్తి సువార్త ప్రకటించాడు. దయ్యాలు వెలగొట్టి సువార్త ప్రకటిస్తే ఆ యేసయ్య ఏమంటాడంటే, ఆయన అంటాడు, ఐ విల్ ఫాలో యూ అంటాడు. యేసయ్య అంటాడు, లేదు గో అంటాడు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళు, మీ దోస్తుల దగ్గరికి వెళ్ళు అంటాడు. బైబిల్ ఏముంది? డెకాపోలిస్ వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. ఎన్ని చోటు? డెకా అంటే 10 cities బై సువార్త ప్రకటిస్తాడు. హల్లెలూయా చెప్దామా? ఏ వ్యక్తి ద్వారా అయితే ఆ పట్టణం అంతా కంట్రోల్ అవుతుండేనో ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అది స్పిరిచువల్ వార్ఫేర్.
మీరు ఒక వ్యక్తి రక్షింపబడాలని ప్రార్థన చేస్తుండొచ్చు, ఆయన రక్షణ పొందొద్దని అపవాది ఆపుతుండొచ్చు, కానీ ఆయన రక్షణ పొందితే ఆయన ద్వారా అనేకులు రక్షణ పొందుతారని తెలుసు అపవాదికి, అందుకే ఆపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ద హోల్ టెరిటరీ వాస్ కంట్రోల్డ్ బై అ పర్సన్ హూ హ్యాడ్ డీమన్స్. కొన్నిసార్లు ఒక స్త్రీ, ఒక పురుషుని లోపల దయ్యాలు నుండి ఆ కాలనీ మొత్తం కంట్రోల్ చేస్తుండొచ్చు అపవాది. ఏ ఇంట్లో అయితే మీకు స్వేచ్ఛ లేదో యు ఆర్ కంట్రోల్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఏం కంట్రోల్ పాస్టర్, రిమోట్ కంట్రోల్ కూడా నా కంట్రోల్లో లేదు. మే గాడ్ బ్లెస్ యూ. యూ నీడ్ ప్రేయర్. స్పిరిచువల్ వార్ఫేర్ ఏమో ఎట్లుంటుంది మీ ఇంట్లోనే మీకు స్వేచ్ఛ లేదంటే? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు? జస్ట్ ఇమాజిన్. 4 things to be mindful when you are going through warfare. స్పిరిచువల్ వార్ఫేర్ గుండా వెళ్తుండగా 4 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్ యు రెడీ చర్చ్? ఏమి చెప్పానండి, ఎప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ వస్తుంది? నంబర్ 1 మాట్లాడాలా. నెక్స్ట్ లెవెల్, అందరూ చెప్పండి గట్టిగా, నెక్స్ట్ లెవెల్ వెళ్ళేటప్పుడే వస్తుంది. రెండవది న్యూ టెరిటరీ. నంబర్ 3 సోల్ ట్రాన్స్ఫర్మేషన్. వే రాత్రి కళ్ళలో సాయితాను వస్తుండు, గజ 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 గజల సప్పుడు వస్తుంది. లైట్ తీసుకో. No. Every time you see a demon possessed, pray for them. You are conquering new area. Can somebody shout amen? So, ఇప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ గుండా వెళ్తుండగా 4 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ అంటే, స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ సిచ్యువేషనల్, రైట్ దిస్ డౌన్, బిహేవియరల్, ఇమోషనల్ అండ్ రిలేషనల్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పిరిచువల్ వార్ఫేర్ గుండా వెళ్తుండగా ఈ 4 విషయాలు గమనించాలి. ఒకటేమో సిచ్యువేషనల్, పరిస్థితులు. రెండవది మన బిహేవియర్ ఎలా ఉంది. మూడవది భావోద్రేకాలు, ఇమోషన్స్ ఎలాగ ఉన్నాయి. నాలుగవది రిలేషన్షిప్. ఇది 4 ఎఫెక్ట్ అవుతుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో చూడండి, వాళ్ళు బయలుదేరేటప్పుడు వర్తమానం అంటే వెదర్ అంతా, వాతావరణం అంతా మంచిగా ఉంది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి సడన్గా సిచ్యువేషన్ చేంజ్ అయింది. ఏసేపు పడుకున్నారు, సిచ్యువేషన్ ఏమైందండి? పరిస్థితులు ఏమైనాయి? అనుకూలంగా అయ్యా, ప్రతికూలంగా అయ్యాయా? ఎవ్రీథింగ్ బికేమ్ బ్యాడ్. యూ విల్ థింక్, అరే ఏంటి ఇప్పుడు దాకా మంచిగా ఉండే, వై ఈజ్ మై సిచ్యువేషన్ లైక్ దిస్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వార్ఫేర్ ఈజ్ సిచ్యువేషనల్ అని చెప్దామండి ఒకసారి గట్టిగా. ఈ సిచ్యువేషనల్ అయినప్పుడు, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, యూ హ్యావ్ టు బీ కామ్. స్పిరిచువల్ వార్ఫేర్ అప్పుడు ప్రేయర్ కామ్గా చేసుకోవాలా, భయముతో చేసుకోవద్దు. వింటున్నారా బ్రదర్ సుభాష్? ఓకే, ప్రార్థన మంచిగా కామ్గా ఉండాలా, ఇమోషన్స్ అటు ఇటు అయ్యి ప్రార్థన చేయొద్దు. యూ హ్యావ్ టు బీ కామ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ స్పిరిచువల్ వార్ఫేర్. సిచ్యువేషనల్, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎందుకు ఇలాగ అయ్యాయి అన్నప్పుడు, ఎస్ దిస్ ఈజ్ అ వార్ఫేర్ అని గుర్తుపెట్టుకోవాలా. ఆమెన్. అపవాది బోర్డు పట్టుకొని రాడు, యు ఆర్ ఇన్ అ వార్ఫేర్ అని రాడు. యూ విల్, ఓకే సిచ్యువేషన్స్ ఆర్ చేంజింగ్ క్విక్లీ, దిస్ ఇస్ టైమ్ టు ప్రే. నంబర్ 2 బిహేవియరల్. వెన్ దే ఎన్కౌంటర్ బ్యాడ్ వెదర్, ద డిసైపుల్స్ బిహేవియర్ వాజ్ వెరీ డిస్కరేజింగ్. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండే? యేసయ్య దేవుడు, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశాడు, సడన్గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండే? వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండేనా? యేసయ్య మేము చనిపోతున్నాము పట్టించుకోవా? వాళ్ళ బిహేవియర్లో ప్యానిక్ ఉండే, భయం ఉండే, విశ్వాసం లేకుండే. బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. కొందరు బిహేవియర్ మీ పట్ల చేంజ్ అవ్వచ్చు. యు లుక్ ఎట్ అ బిహేవియర్ ఆఫ్ సంబడి అండ్ సే దిస్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ వ్యక్తి నాతో ఇలా బిహేవ్ చేయడు, ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నిన్న రాత్రి నేను మా బాస్ మంచి డిన్నర్ తిన్నాము, ఈరోజు పొద్దున మాట్లాడలేవు అని నన్ను బ్లాక్ చేశాడు. ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించాడు, సడన్గా ఎందుకు ఇలా చేస్తున్నాడు? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. బిహేవియర్, మనిషిలో బిహేవియర్ సరిగా లేకు, నో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. స్పిరిచువల్ వార్ఫేర్. నంబర్ 3 ఇమోషనల్. అంటే అర్థం ఏంటి?
లుక్ ఎట్ ద డిసైపుల్స్ ఇప్పుడు ఏమంటున్నారు? భయపడడమే కాదు, వాళ్ళ ఇమోషన్స్ ఏమంటున్నాయి? మేము చచ్చిపోతున్నాము అంటున్నారు. చూసా ఇమోషనల్గా ఎంతమంది ఎన్నిసార్లు అన్నా మనం చచ్చిపోతే బాగుంటుందని ఎంతమంది అన్నారు చెప్పండి? కాళ్ళు కూడా ఎత్తుతున్నాను నేను, ఇన్నిసార్లు చెప్పిన. మీరు ఎంతమంది చెప్పారు ఇలానే? అనలేదు, ఎప్పుడు అనలే. నేను ఒక్కరినే హానెస్టా? చాలాసార్లు చెప్పుంటారు. ప్రభా సిస్టర్ కూడా కొందరు చెయ్యి ఎత్తుతలేరంటే అన్నిసార్లు చెప్పారేమో మీరు. ఎందుకు ఎత్తాలి పాస్టర్, ముఖం మీద రాసి ఉంది. కానీ దేవుడు జాగ్రత్త గమనించండి, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఆమె నేను చెప్పాను గట్టిగా, ఇక లేరు చచ్చిపోతే బాగా. వై? బికాజ్ ఆర్ ఇమోషన్స్. ఒక మాట చెప్తా, అనవసరముగా ఇమోషన్స్ సరిగ్గా లేనందుకు మన లైఫ్లో మనమే స్పిరిచువల్ వార్ఫేర్ తెచ్చుకుంటున్నాము. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. రివెంజ్, స్పిరిచువల్ వార్ఫేర్. వద్దులని పని చేస్తా. ఐమ్ టెలింగ్ యూ, బిహేవియరల్ చేంజ్. అందుకే వీ హ్యావ్ టు బీ కామ్. ఒక ఇంట్లో గొడవలు అయితే ఏముండాలి అక్కడ? ఇమోషనల్గా ఎవరైనా స్టేబుల్ ఉండాలా? ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రాన్ని రోడ్డు మీద వదిలేస్తే ఎట్లుంటుంది? ఎక్కడ పోయి ఎవరిని గుద్దేస్తారో, ఎవరిని తన్నేస్తుందో కదా తెలియదు. అలాగే మీ ఇమోషన్స్ కంట్రోల్లో లేవనుకోండి, ఇట్ ఈస్ డేంజరస్. ఒక వ్యక్తి, పాప, మీ ఇంట్లో పాపనో బాబో మంచిగా ఉంటాడు, ఫోన్ ఇచ్చేయి అనగానే స్టార్ట్ అయిపోతుంది. అనుకో ఫట్టని ఒకటి ఇవ్వాలి అంతే. వాళ్ళు షాక్లో ఉండిపోతారు, ఏంటి మమ్మీ ఇట్లా చేసిందని. కోలుకోని ముందు పెట్టేయాలి, ఒక టప్ అనేసాలు. ఏం చెప్పాలంటే అరుస్తారు పిల్లలు, పటక్కని కొట్టేయాల. ఏం చెప్పాలంటే దిస్ ఇమోషన్ ఈజ్ నాట్ ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ హౌస్. ఒక్కళ్ళు కూడా ఆమెను అంటలేరు. వేసారు, ఫట్టని వేసారు, షాక్ చెప్పాలి. ఎంత మీ పిల్లలు ఎంత ముద్దుగున్నా, స్వీట్గా ఉన్న, బుజ్జి కన్నా, ఇంకేమంటారు మీ పిల్లల్ని, పప్పి గిప్పి ఏమని అంటారు కదా, ఎంత ముద్దుగున్నా కొన్ని ఇమోషన్స్ని మీరు చెక్ చేయకపోతే దే దెమ్సెల్ఫ్ విల్ బ్రింగ్ స్పిరిచువల్ వార్ఫేర్ ఇన్ టు దే లైఫ్. కొంచెం రత్నదీప్లో అక్కడిక్కడ పిల్లలు నాగంపాం డ్యాన్స్ చేస్తారు ఫ్లోర్ మీద పడుకొని, చాక్లెట్ అంట. చూసారా? అమ్మ ఇట్లా పట్టుకుంటాడు తల. ఎందుకు? వాళ్ళ ఇమోషన్స్ మనం కరెక్ట్ చేయలే. పిల్లల్ని కొట్టి 2 రోజులు తినకపోయినా నో ప్రాబ్లం, 3వ రోజు నుంచి ఆకలే వాళ్ళే తింటారు. వినిపిస్తలేదండి? పిల్లలు టైంకి పడుకోరు పాస్టర్, ఎంత చేసినా. కొందరు అంటారు మనం పండబెట్టి పిల్లలు పడుకుంటారు. దెన్ యూ షుడ్ టెల్ దెమ్ 8:30 లైట్స్ ఆఫ్ అనాలా. మమ్మీ అంటారు, లైట్స్ ఆఫ్. వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు, ఊకే లోపడు. 3 రోజుల తర్వాత వాడు 8:30కి పడుకుంటాడు. వీడే ఫంక్షన్కి వెళ్ళాలన్నా 8:30 అయిపోతుంది, వీడు 8:30 కాగానే షటర్లు బంద్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు. ఫోన్ అనగానే అంటే టామిదా ఆ బెల్ట్, కుక్కర్ నుంచి బెల్ట్ తీసి బాబుకు పాపకేసి, ఐఎమ్ టెలింగ్ యూ హ్యావ్ టు టీచ్ దెమ్ అండ్ టెల్, ఈ భావోద్రేకాలు ఈ ఇంట్లో మేము ఎంటర్టైన్ చేయము. లేకపోతే పిల్లలు పెద్దగా అయ్యి నాకు రమేషే కావాలి, రమేష్ లేరు కదా ఇక్కడ, రమేషే కావాలి, రమేష్ చచ్చిపోతా ఇట్లా వేస్తారు. అప్పుడు రత్నదీప్లో చేసినట్టు చేతుల మీద రాసుకుంటారు, ABCDలు రాసుకుంటారు. అట్లా రాసుకోకండి. చేతుల పైన అది ఇది రాసుకుంటారు కొందరు, ABCDలు రాసుకుంటారు. వాడేమో పెళ్ళి చేసుకోడు, వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. నువ్వేమో D రాసుకున్నావు. ఇప్పుడు అందరూ D లాగా అందరు దొరకరు కదా, ఏ Cతోనో పెళ్ళి అవుతుంది. ఫస్ట్ నైట్లో ఆయన చూసి D ఎవరు అంటాడు. నువ్వేం చెప్తావు హుషారుగా? డాడీ అంటావు. అంటే ఆయన ఏమంటాడు, ఎమ్మని ఎందుకు రాయలే మమ్మీ అంటే, డాడీలోనే మమ్మీ, మమ్మీలోనే డాడీ అంటావు నువ్వు. ఆయనకు అర్థమైపోతుంది ఏదో ఉంది అంటాడు. అట్లా అది పిల్లలు ఇమోషనల్గా చేసుకుంటారు, చేతులు కోసుకుంటారు. ఇట్లా 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 ఇక్కడ కోసుకుంటే కష్టం అంటున్నా. అలా చేయకండి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. ఇమోషన్స్ ఒకరోజేమో దేవుడు ఉన్నాడు, ఒకరోజు దేవుడే లేడు, ఒకరోజేమో పాస్టర్ జిందా, ఒక పాస్టరే లేడు, అసలు వేస్ట్. ఇమోషనలీ నాట్ స్టేబుల్. దట్స్ స్పిరిచువల్ వార్ఫేర్.
మీరు చూస్తారా, మీ పిల్లల్ని కరెక్ట్ చేయగానే ఏం చేస్తారు? అంత చర్చ్లో కూడా చూస్తాం మేము. అరే మంచిగా ఉంటారు, ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఫాస్ట్, ప్రైజ్ లార్డ్ ఫాస్ట్. కరెక్ట్ చేయంగానే చిన్నగా అయిపోతుంది ముఖం. ఇప్పుడు నేనేమంటా అంటే, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు ఏం చెప్తారు ఎవరైనా? యు ఆర్ నాట్ లుకింగ్ గుడ్ అన్నప్పుడు కూడా ఏం చెప్పాలా? ఐ విల్ చేంజ్ అనాలా. ఎప్పుడు భజన గట్లు, ఓ సో గుడ్, ఓ మంచిగా పాడుతున్నారు, ఓ సిస్టర్ క్వైర్ మంచిగా పాడుతున్నారు, మంచి ఊకే షబ్బాష్ కాదు. ఏం పాడుతున్నావు నువ్వు? పాస్టర్ ఇట్లా అన్నారు. మళ్ళీ అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి కదా. పాస్టర్ లైక్స్ యూ, బట్ హీ డస్ నాట్ లైక్ ద వే యు ఆర్ బిహేవింగ్. సో మీరు పర్సనల్, పాస్టర్కి నేనే ఇష్టం లేదు అనుకుంటారు. కాదు, పాస్టర్ కాదు, అందరికీ మీరంటే ఇష్టము, కానీ ఈ బిహేవియర్, ఇమోషన్స్ ఇష్టం లేదు. కమాన్, గెట్ దట్ డిఫరెన్స్. ఓ పాస్టర్కి పర్సనల్గా, లేకపోతే సంఘస్థులకు పర్సనల్గా మేమంటే ఇష్టం లేదు, మా కుటుంబం అంటే ఇష్టం లేదు, మేమంటే దూరం పెడతారు. లేదమ్మా, అందరికి అందరు ఇష్టమే. ప్రాబ్లమ్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటండి, ఏం గుర్తుపెట్టుకోవాలా? స్పిరిచువల్ వార్ఫేర్ నెంబర్ 1 క్విక్లీ సిచ్యువేషనల్, రెండోది నెంబర్ 3, నెంబర్ 4 రిలేషన్. బెస్ట్ ఫ్రెండ్స్ కొట్లాడుకుంటున్నారంటే ఇట్ ఈస్ రిలేషనల్ స్పిరిచువల్ వార్ఫేర్. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అలాంగ్ వెల్ విత్ యూ. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, కుటుంబంలో మీతో ఎవరు సరిగ్గా ఉంటలేరు. స్పిరిచువల్ వార్ఫేర్. మీ అభివృద్ధిని చూసి ఏడుస్తున్నారు జనాలు, ప్రజలు. మీరు ఎప్పుడు పడిపోతారా, వాళ్ళు నవ్వాలని వెయిట్ చేస్తున్నారు. ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్. సో స్పిరిచువల్ వార్ఫేర్. రిలేషనల్, సంబడి షౌట్ రిలేషనల్. చూడండి, యేసుక్రీస్తుతో మంచి రిలేషన్షిప్ ఉండే నా వాళ్ళకి, ఎస్. ఇప్పుడు ఏమైంది? ఈ పరిస్థితి ద్వారా, ఈ వార్ఫేర్లో ద రిలేషన్షిప్ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ జీసస్. ఆమెను చెప్దామా అండి? అందుకే తల్లిదండ్రులు ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకోవద్దు. పిల్లల ముందైతే అస్సలు కొట్లాడుకోవద్దు. కొందరైతే చాకులు కత్తులు పట్టుకొని కొట్లాడుకుంటారు భార్యాభర్తలు. డోంట్ డూ లైక్ దట్. మీరు యూ విల్ నాట్ బీ బ్లెస్డ్ ఫైనాన్షియలీ ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఎట్ హోమ్. మీ భార్య, జాగ్రత్తగా గమనించండి, మీ భార్య మీ మీద డౌట్ పడుతుందంటే ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ స్టిల్ హ్యాండ్సమ్ అని అనుకోవాలా. అమ్మా, మీ భర్త మరి అంత ఆడాడు కూడా బుల్లెట్ కాదు, నువ్వు మరి ఆయన మీద CCTV కెమెరాలు పెట్టకు. చేస్తున్నావా, నువ్వు పడుతున్నావు, మాట్లాడుతున్నావా, లేరే మాట్లాడుతున్నావు, తెలుసు, ఉన్నారు. సరే, ఆమెను అవునుగాక. నేను చెప్పానా? నువ్వు చెప్తున్నావు కదా, జీవమరణాలు 4వ వశము. ఒక అబ్బాయికి క్యాన్సర్ నుంచి స్వస్థపరచబడి 10 monthsలో మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. ఎందుకు తెలుసా? మమ్మీ డాడీ ఊకే గొడవ పడడం. ఎట్లా గొడవ పడతారంటే, మాట్లాడుకోరు అమ్మ నాన్న, ఇక కూతురుతో కొడుకుతో. ఏమొండిందిరా మీ మమ్మీ ఏమొండినావు మమ్మీ అంటారు. వాడు ఫోన్ చూసుకుంటా, ఆలుగడ్డ వండినారా, ఆలు ఫ్రై. డాడీ ఆలు ఫ్రై అంట. సండే రోజు కూడా వెజ్ అయినారా? ఏ చర్చ్లో పోతుంది మీ మమ్మీ? ఐఎమ్ టెలింగ్ యూ, దే ఆర్ ఆల్ లైక్ దిస్. ఎప్పుడు ఫైటింగ్. యూ విల్ నాట్ బీ బ్లెస్డ్ ఫైనాన్షియల్లీ ఇఫ్ వైఫ్ అండ్ ఎవరు ఒకరు అగ్రిమెంట్లో రావాలా. అబ్బా ఇది ఆపేద్దాం, అబ్బా మన రిలేషన్షిప్ లెట్స్ స్టాప్ ఇట్ హియర్. అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది. ఇంటి చర్చికి వస్తాము ఇట్లా మంచిగా పట్టుకొని, ఇప్పుడు ఎవరు సిస్టర్ని అయితే పట్టుకోలేను కదా, అట్లా ఆ బ్రదర్ ఎవరన్నా అన్నానా, బ్రదర్ అన్నా నేను, బ్రదర్ వస్తే చాలు. భార్య భర్తలు అనుకో, తప్పుగా అనుకోవద్దు, యాడమ్ అండ్ స్టీవ్ కాదు మేము, ఓకే. ఇట్లా పట్టుకొని చర్చిలో ఇంత మంచిగా ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఎప్పుడు తగ్గుతావు నువ్వు, నువ్వు కాదు మధ్యవాడి నువ్వు, ఓకే. అంటే అందరి ముందు అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే నమ్మొద్దు. ఆ అననికే ఎంత గొడవలైనా మీకు తెలియదు.
being honest to you. So when there is a relational problem, it is spiritual. It's a warfare. It's a, come on, somebody shout amen. ఒక గుడ్ జీసస్ని బ్యాడ్ జీసస్గా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. మంచి యేసుక్రీస్తు కాపరిని మేము చచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు. రిలేషన్షిప్ని అటాక్ అవుతుంది కొన్నిసార్లు. పాస్టర్ గారు ఒక డౌట్, అత్త కూడా ఏం చేయాలి పాస్టర్? మీరు ప్రార్థన చేసుకోండి. స్పిరిచువల్ వార్ఫేర్ అది. ఎన్ని రోజులు ఉంటుంది పాస్టర్ అంటే అది మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఏ వార్ఫేర్ అయినా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్. నేను అంటున్నాను కదా, ఇమోషనల్గా చాలామంది వాళ్ళ జీవితాల్లో స్పిరిచువల్ వార్ఫేర్ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇమోషనల్గా లేని దాన్ని ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నారు. బీయింగ్ వెరీ ఆనెస్ట్, వ్యక్తిని కాదు సమస్యను. ఇమోషనల్, వెరీ ఇమోషనల్ పీపుల్. Are you learning something, church? Mark 4:38, మార్క్స్ వార్త 4:38 ఏం రాయబడింది చూడండి. అందుకే యూ షుడ్ బి కేర్ఫుల్. కొందరు ఇమోషనల్గా హేట్ చేస్తారు, సడన్గా నవ్వేస్తారు, అరే సడన్గా కోపం, చాలా షేడ్స్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ ఎనీబడి, ఐఎమ్ టెలింగ్ యూ, ఇమోషనల్లీ యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్. కొందరు ఉంటారు, యూ కెనాట్ బి ఎ గుడ్ లీడర్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇమోషనల్లీ అప్ అండ్ డౌన్. ఒకరోజు దేవుడు ఉన్నాడు, ఒకరోజు దేవుడు లేదు, ఒక దేవుడు ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇమోషనలీ, వెరీ డేంజర్, యూ కెనాట్ బి ట్రస్టెడ్. రాత్రి ఐ లవ్ యూ, పొద్దున ఐ హేట్ యూ. అమ్మో నువ్వు పొద్దున మాట్లాడవద్దు, నీతో రాత్రే మాట్లాడాలి. లైక్ దట్. యూ కెనాట్ బి అ లీడర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇమోషనల్లీ స్టేబుల్. Please listen to me very carefully. And he was in the stern, asleep on a pillow. And they woke him up and said to him, Teacher, do you not care that we are perishing? వాళ్ళ మాటలు పట్టించుకున్నాడు ఏసా? పట్టించుకోలే. Did not. So when you are going through warfare, ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ 1 ఏంటండి? సిచ్యువేషనల్ చూడండి. This is warfare. Number 2, how is your behavior? జాబ్ రాలేదు, దేవా గోడెక్కడ, వీసా రాలేదు, తల కొట్టుకుంటా. వీసా రాదు, తల కొట్టుకుంటే స్టిచ్చెస్ పడతాయి. నెక్స్ట్ మీకు ఇవ్వరు, ఏంటి వీసా ఏదో అయ్యింది మీకు ఇక్కడ అని, అది కూడా చూస్తారేమో. డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. Number 3, emotions. Please keep your emotions in check. Number 4, relation. Now listen, I'll close. Ready? The focus of a Christian is not to solve problem but to live on a higher realm. Amen చెప్పగలరా? We are seated with Christ Jesus. క్రీస్తు యేసుతో పాటు మనం ఎక్కడ కూర్చున్నామండి? పరలోక సంబంధంలో కూర్చొని ఉన్నాము. సో మన పరిస్థితుల పైన దేవుడు ఆల్రెడీ మనకు జయంనిచ్చి ఉన్నాడు. కొన్ని రెసిస్టెన్స్ ఉంటారు అంతే. బట్ యూ షుడ్ చేంజ్, యూ షుడ్ ప్రే అబౌట్ ఇట్. ఓకే, రైట్ దిస్ డౌన్. A Christian must not be looking for blessing. క్రైస్తవుడు నేను ఆస్వాదింపబడాలా అని ఆలోచించొద్దు. ఒక క్రైస్తవుడు నేను ఎలాగ ఆశీర్వాదం ఉండాలో అని ఆలోచించాలి. అది నిజమైన క్రిస్టియానిటీ. రియల్ క్రిస్టియన్ విల్ నాట్ థింక్ ఐ వాంట్ టు బి బ్లెస్డ్, ఐ వాంట్ టు బి బ్లెస్డ్. రియల్ క్రిస్టియానిటీ ఈస్ ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాదకరంగా ఉండాలా. నేను ఆ లెవెలే కాదు, ఆస్వాదించు ప్రభు అని ప్రార్థనలు ఆపేశాను. నేను ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఈ ప్రార్థన చేయండి, మీరు ఖచ్చితంగా ఆస్వాదింపబడతారు. Number 2, a Christian is not looking for a solution, but a Christian has to become a solution. మనమే ఒక సొల్యూషన్ అవును గాక ఒకరికి. క్రిస్టియానిటీ అంటే యు ఆర్ నాట్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, నేను ఈ వాగ్దానాలు పొందుకుంటా కాదు. క్రిస్టియానిటీ అంటే నేను, ఐ రోట్ ఇట్ డౌన్, క్రిస్టియన్ హ్యాస్ టు బికమ్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ అనదర్ పర్సన్స్ ఇష్యూ. మీరు దేవుని వాగ్దానం అవ్వాలా వేరే వాళ్ళ సిచ్యువేషన్ గురించి. దేవుడు అంతగా మనం అంత విశ్వాసములో ఆ స్థాయిలో ఉన్నామని తెలుసుకోవాలి. మనం నన్ను దీవించి ప్రభా, నన్ను ఆశీర్వదించి ప్రభా, దీవించి ప్రభా. ఒక మాట చెప్తాను, ఈ వారము బిల్స్ కట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ బిల్స్ కట్టాలా. దిస్ విల్ గో ఆన్. కానీ మనం ఏమంటే వీ హ్యావ్ టు లివ్ ఆన్ అ హయ్యర్ లెవెల్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ఐ బీయింగ్ బ్లెస్డ్. Christianity is about I have to be a
blessing. Get that. నేను ఎవరికైనా అదే చెప్తా, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్ టు యూ, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్ టు యూ, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బీ అ బ్లెస్సింగ్. ఎన్ని రోజులండి బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ, మంచిదే, ప్రార్థన చేయాలా, బ్లెస్ మీ అని చేయాలా. ఫోకస్ బ్లెస్ మీ మీద ఉండొద్దు. ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్, ఐ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాదకరంగా ఉండును కాక, నేను ఆశీర్వాదకరంగా ఉండును కాక, నేను అప్పుడు మీకు దేవుడు దీవిస్తాడు. I want to be blessed. That will not come up in life. We have to be a blessing. That is called real Christianity. జాగ్రత్తగా గమనించండి. There is spiritual warfare, but we have to. The Bible ఏముంది? ఫైట్ ద డెవిల్ అని లేదు, రెసిస్ట్ అని ఉంది. ఆపుతాడు వాడు, అంతే, డిస్కరేజ్ చేస్తాడు. కానీ ఏసే ఆగిపోయాడా? అద్దరికి చేరాడా? ఏసే ఎలాగైతే అద్దరికి చేరాడో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి అద్దరికి చేరునుగాక. ఆమేన్. యూ విల్ గో క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్. కోర్టు కేసులో దేవుడు జయాన్ని ప్రసాదించునుగాక. మీ పరిస్థితిలో దేవుడి మీద తలగా ఉంచునుగాక. మీరు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు మీ కన్నీరు కాదు, మీరు వేరే వాళ్ళ కన్నీళ్లు తుడుచుటకు దేవుడు మీకు సహాయం చేయనుగాక. దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ ఇస్. దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. That's the grace of God. Amen.